ఉప్పల్ రామంతపూర్లో చోటు చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు పున్నీరు చేస్తుందని చెప్పొచ్చు. శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా చేసిన శోభయాత్రలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 6 కుటుంబాలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం శ్రీకాంత్ రెడ్డి గారి ఇంట్లో అయితే ఉన్నాం. ఆయనకి పెళ్ళైంది, 34 సంవత్సరాలు. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంతకు ముందు రోజే ఆయన ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. వాళ్ళ అత్త వాళ్ళు ఈయనకి ఒడిబియ్యం కూడా పోశారు. అంతా బాగానే ఉంది. జస్ట్ వెళ్ళి ఏదైతే శోభయాత్రలో పాల్గొన్నామని చెప్పిన తన కొడుకు ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడం అనేది ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి తండ్రి మనతో పాటు ఉన్నారు, అంజిరెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కూడా ఒకసారి తెలుసుకుందాం. సార్, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం అస్సలు కాదు. కాకపోతే ఇది చాలామంది కూడా ఎంతగానో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఎప్పుడు తెలిసిందండి? ఎంతమంది పిల్లలు? 155 AM ఇవాళ మ్యాట్రిక్ హాస్పిటల్కు మా కోడలు పోయింది. నాకు ఫోన్ చేస్తే నేను బెడ్ మీదకి వెళ్ళేసి కింద పడి నేను నా భార్య వెళ్ళిపోయినా. ఇక తర్వాత కదా అడిగి పోయి చూస్తే డెడ్ బాడీలు పడి ఉన్నాయి. ఇక ఆడికి వెళ్ళి నాకు సువ లేదు. ఒక 10-15 నిమిషాలు సువ లేకుండా పడిపోయినా మొత్తం. ఎంతమంది పిల్లలు బాబాయ్? నాకు 3 కొడుకులు, ఒక బిడ్డే. 2 కొడుకులు అమెరికాలో ఉంటారు, ఒక బిడ్డే ఇండియా ఉంటుంది, సిటీలోనే ఉంటుంది. ఈయన చిన్న, ఆయన లాస్ట్ వాడు. మమ్మల్ని మంచి అన్నిటికీ ప్రతిదీ దేవుడు ఆడుకోవచ్చు. ఏం పని చేస్తాడు? సాఫ్ట్వేర్, ఇది చార్టెడ్ అకౌంటెంట్, సిఏగా చేస్తుండే. సిఏ ఒక చిన్నది దాబా పెట్టుకొని నడుపుకుంటున్నాడు, హోటల్ చిన్నది. బాబాయ్, 2 రోజుల క్రితమే అంటే మీ కోడలు వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి జరిగింది, ఒడిబియ్యం పోశారు, అంత సంతోషంగా ఉంది. కృష్ణాష్టమి రోజు కూడా ఇంట్లో పిల్లల్ని కృష్ణులా తయారు చేశారు, అంత బాగానే ఉంది. అసలు ఒక్కసారిగా ఇలా విషాదం అనేది ఎవరు ఊహించరని చెప్పచ్చు. ఏం చేస్తాం బిడ్డ, నేను ఏం చేయలేను కదా. మమ్మల్ని కూడా చచ్చిపోయాడు కదా, మేము కూడా చిన్న పిల్లలేం అయిపోయినాము. మేము ఏం చేయాలి ఇప్పుడు? మా కొడుకుని ఇప్పుడు ఏంది, పిల్లలు ఏంది, వాళ్ళ నా కోడలు భవిష్యత్తు ఏంది, నా పిల్లల భవిష్యత్తు ఏంది? చిన్న 9 years 11 years. ఏం చేయాలి నేను ఇప్పుడు? నన్ను తీసుకపోతే బాగుండు దేవుడు, నా కొడుకుని తీసుకుపోయిండు. ఆయనకి ఏమనిపించింది? అనకండి, ఎందుకంటే ఇప్పుడు ఆ కోడలికి తండ్రి లాగా చూసుకునే బాధ్యత మీకు ఇచ్చాడని చెప్పొచ్చు. మీ అబ్బాయి 5:30 ఉన్నారు. ఒక 5 minutes 10 minutes ఇంట్లో ఏమన్నా ఆడికి వెళ్ళి శోభయాత్ర అనుకుంటూ పోయి వెళ్ళిన తర్వాత మీకు మీ కోడలు ఫోన్ చేసి చెప్పింది. కోడలు మనకు 1:30 తర్వాత చెప్పింది బేట. నైట్ 1:30. ఆమెకు కూడా తెలియదు కదా. ఆమె ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంటే లేపుతలేడట ఫోన్. వస్తున్నాయి ఏం చెప్తారు బేట, మగపిల్లలు వస్తున్నా అని చెప్తే ఆమె కూడా ఉంటుంది అప్పుడు దాకా. ఆమె ఏంటంటే ఇక పిల్లలు ఉన్నారు, పొద్దుగాలు లేచి స్కూల్కి పోవాలని ఆమె పిల్లల్ని వండబెట్టుకొని ఆమె ఉంది. ఆమె ఒక్కసారి సడల్ని పోయి వాడికి హాస్పిటల్ పోయి ఫోన్ చేసింది. ఇక మేము మనసులో కాలే, బెడ్ మీదకి వెళ్ళి కింద పడిపోయినా నేను మొత్తం. ఒక 5 minutes నాకేం తోశాను. మళ్ళీ ఇవ్వంటే మా భార్యకు కాలమప్పులు. ఇక ఆమెను దూడో గూడో అనుకుంటూ వస్తాడు. వర్షం వస్తుంది, మా పిల్లగాడు. ఇది వర్షం కారణంగా కూడా జరిగింది అనొచ్చా? ఒక పక్క వర్షం, మరోవైపు ఆ వైర్లు అన్నీ కూడా కిందకు ఉండటం. అర్థం బాగా పాస్ అయింది దానికి, వర్ష కారణంగా కూడా. లేకుంటే మామూలుగా కొట్టి ఇడ్చి పెట్టినేమో కానీ అర్థం పాస్ అయ్యి రైట్గా పట్టుకుంది. బాబాయ్, ఏదైనప్పటికీ మీకు కొడుకు లేని లోటుని ఎవరు తీర్చలేరు. ఆ దేవుని ఏం కోరుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు 6 కుటుంబాలు కొడుకుల్ని కోల్పోయిన బాధలో విలవిల్లాడుతున్నాయని చెప్పొచ్చు. మరో 3 కూడా ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నారు. ఆ దేవుణ్ణి మీరు ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటా బిడ్డ, ఇంకా నేను వాళ్ళని ఏం చేసేటైతే ఏం లేదు. ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఆదుకొని నా కోడలకు న్యాయం చేయాలంత. పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అంత్యక్రియలు ఇవన్నీ కూడా ఎప్పుడు జరగబోతాయి? ఇప్పుడు మృతదేహం ఎక్కడ ఉంది? 20 తారీఖు వాళ్ళ అన్నలు రావాలి. వాళ్ళ అన్నలు వచ్చినాక బుధవారం నాడు చేయాలనుకుంటున్నాను.
తన కొడుకు ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అనేది కూడా జీర్ణించుకోలేక ఆ తల్లి పడుతున్న బాధ ఎవరు కూడా వర్ణించలేనిదని చెప్పొచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారి తండ్రి మాటల్లోనే మనం విన్నాం అసలు ఏ విధంగా ఉందన్నది. ఇప్పుడు తల్లి మనతో పాటు ఉన్నారు, తల్లితో కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ఆరోగ్యం చూపించాడు, ఇదంతా కూడా చేయడం జరిగింది. అసలు నిన్న ఏం జరిగిందమ్మా, ఎప్పుడు తెలిసింది? మాకు 1 గంటల కంట మా కోడలు చెప్పగానే మా కోడలు ఉరికిందంట. అప్పటికే ఏం లేదంట. మా కోడలు పిలిచి మాకు ఫోన్ చేస్తే మేము ఉరికినాం అంతే. మా కోడలు ఒక్కతే ఉరికింది ముందు. పోయినాక మళ్ళీ మాకు చెప్తే మేము పోయినాం. నా కాళ్ళు నడవరావని ఆయన కాలు తెచ్చి నా కాళ్ళు ఎక్కిపోయినా అనుకో నా కొడుకు. అంతేనమ్మా, నేను నా కొడుకు కోసాకే. ప్రతి సంవత్సరం ఇలా వెళ్తూ ఉంటాడమ్మా? ఏమమ్మా అంత యాది లేదు నాకు. ఊరేగింపు తీస్తున్నాడంట అని పోయిండమ్మా. ఊరేగింపు తీస్తారంట అని అందులో సెటల్లో పెడదాము అని పట్టుకున్నాడంట. అది తెగిందని అంటున్నారు. మేము ఎవరం చూడలేమమ్మా, దేవునికి తెలుసు. దేవుడు ఎట్ట చేసిండో ఏమో. నా కొడుకు నాకంది నిన్ను 100 ఏళ్ళు పోయినాను. ఇంజనేడు చిన్నోడమ్మా, ఆడు చిన్నోడమ్మా, నా చిన్న కొడుకమ్మా. నాకు నిన్ను 100 ఏళ్ళు ఎట్ట నేను మమ్మల్ని అన్న తీసుకోపోలేడా దేవుడు. వేసుకుంటే దేవుడమ్మా అంతే. మాకు అంత చేసి ఎట్ట చేయాలమ్మా మేము. నాది కాదు ఎప్పుడు. శ్రీకాంత్ గారికి 2 అన్నయ్యలు, ఒక అక్క కూడా. ఆ అక్క కూడా ఎంత రోధిస్తుంది అనేది కూడా మనం వింటూ ఉన్నాం. నువ్వు ఎప్పుడు వచ్చి మాట్లాడతావురా నాయన శ్రీకాంత్, ఎప్పుడు వచ్చి మాట్లాడతావురా శ్రీకాంత్. నువ్వు అందరికంటే చిన్నని రా శ్రీకాంత్. నువ్వే చిన్నని అనుకుంటుంది నాయన. నువ్వు ఉండే చిన్న ఉంటేనా నాయనా. నాయనా నువ్వు చిన్నప్పటి నుంచి బుజ్జిగా ఉన్నా అన్న నాయనా. చిన్నప్పటి నుంచి ఎటువంటి కష్టం రాకుండా, చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి కష్టం లేకుండా పెంచాము. నువ్వు బాగోగులన్నీ కూడా మావి కూడా చూసుకున్నావు అంటూ కూడా ఆ తల్లి ఆవేదన అసలు వర్ణించలేనిదని చెప్పొచ్చు. పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అలాంటిది అంటే పెళ్ళై 2 రోజుల క్రితమే వాళ్ళ ఎవరైతే భార్య తమ్ముడు పెళ్ళుందో ఆ పెళ్లి వేడుకలన్నీ కూడా చూసుకొని, అలాగే ఒడిబియ్యం పోపించుకొని తను ఎప్పుడు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ కూడా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని అయితే ఇక్కడికి రావటం జరిగింది. అలాంటిది ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన చెప్పొచ్చు. అమ్మ, అంటే దేవుడు ఊరేగింపులో తను కూడా ఒక భాగంగా దేవుడు ఆశీస్సుల కోసం అయితే వెళ్ళటం జరిగింది. అలాంటిది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడని కూడా ఎవరం ఊహించాం. ఎందుకంటే ముందంతా కూడా ఆయన భార్య తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్లి ఊరేగింపు ఇదంతా కూడా జరగటం జరిగింది. అంత ఆనందంగా ఉన్న సమయంలో ఇలా జరగటం అనేది చాలా బాధాకరం. ఏం చెప్తారా? ఏం చెప్పాలా? నా కొడుకు వచ్చి మాట్లాడితే చెప్తా. ఏం చెప్పాలమ్మా? నా కొడుకే లేడు, నేనేం చెప్పాలమ్మా? నేను నా కొడుకు ఉంటే నా కొడుకుతోనే చెప్తానమ్మా. నా కొడుకు ఇట్ట కాదమ్మా అట్టాండు. నాకు రాకపోయమ్మా, మాటలు రావమ్మా. సరిగ్గా నా కొడుకే చెప్తుండమ్మా అన్నీ. ఇట్ట కాదమ్మా, ఇట్ట మాట్లాడాలి, ఇట్ట చేయాలంటుండమ్మా. నా కొడుకు దవాఖానలుంటే మాత్రం నన్ను సిస్టర్లతో ఏమనిపించలేడమ్మా. నువ్వు తినబెట్టినది వాళ్ళు తింటే తినరాని నైనా తినబెట్టిండమ్మా. దవాఖానలు ఉన్నా కూడా నీళ్ళు తాపిండు, చాయ్ పెట్టిండు, నన్ను అన్నం తినబెట్టిండు. నా కొడుకు నన్ను ఎంత మంచిగా చూసుకుంటమ్మా. నా కొడుకు దవాఖానలు ఉంటే నన్ను చూసుకున్నాడమ్మా. తల్లికి ఒంట్లో బాగాలేకపోతే కూడా దగ్గరుండి చూసుకున్న వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అని చెప్పొచ్చు. అలాంటి శ్రీకాంత్ రెడ్డి ఈరోజు లేకపోవడం, ఆయన ఇలా దేవుడి ఆశీస్సుల కోసం ఆ దేవుడి ఊరేగింపులు శోభయాత్రలో పాల్గొంటున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తల్లికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి, ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేది కూడా మనం కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ పవన్తో రిపోర్టర్ దేవిక.